కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ముసురుకున్న పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఏకంగా సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నాకు ముందస్తు బెయిల్ కావాలి మహాప్రభు అంటూ హైకోర్టు మెట్లు ఎక్కిన భగీరథ్ లాయర్లు 100 మంది దోషులు తప్పించుకోవచ్చు సార్, కానీ ఒక్క ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. లాయర్లు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చారు. మాకొద్దు సార్, ఆ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామంటూ చిన్నతనం నుండే దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు చేస్తుండేవాడు. ఇతని మీద ప్రతి పోలీస్ స్టేషన్ లో మినిమం 10 కేసులున్నాయి. అంతేకాకుండా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని మన పోలీసుల దర్యాప్తులో తేలింది. 5 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండి ఎలాంటి స్కెచ్ వేశాడు? స్మార్ట్ ఫోన్ లో డేటా మొత్తం డిలీట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా? पूरी पार्टी है। क्या हुआ साहब, कहीं को मार रहे हैं? हाँ, क्यों मारा? पूरी డీసీపీ రితిరాజ్ ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయింది? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెనక్కి ఎందుకు తీసుకున్నారు? ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, ప్రకారం ముందస్తు బెయిల్ అనేది ఎప్పుడు అడుగుతారు? పోలీసులు మనల్ని అరెస్ట్ చేయక ముందే నన్ను అరెస్ట్ చేయకుండా కాపాడండి సార్ అని కోర్టుని వేడుకోవడానికి వాడుకుంటారు. ఇట్లా అందరికి చెమటలు పెట్టి చేయబోతురు. బెయిల్ అప్లై చేయొచ్చా? బెయిల్ దేనికి? బెయిల్ దేనికంటావేంటి? బెయిల్ దేనికి ఇస్తారో నీకు తెలియదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలూం. మాకు మాలూం అయితే అప్లై చేయొచ్చుగా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. రాజకీయాల్లో ఒక సామెత ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులు మనల్ని హత్య చేయలేరు, మన తప్పులతో మనమే ఆత్మహత్య చేసుకోవాలి అని. సరిగ్గా ఇప్పుడు ఈ సామెత ఒక పెద్ద అయిన విషయంలో అక్షరాల నిజమైంది. నిన్నటి దాకా మైక్ దొరికితే చాలు ప్రత్యర్థుల కుండల్లో రైళ్లు పరిగెత్తించిన మన కేంద్ర సహాయ మంత్రి अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तो मेरे बात सुनने का है तो పరిగెత్తించిన మన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బండి ఇప్పుడు సొంత కొడుకు చేసిన తలాల వల్ల ఘోరంగా బ్రేకులు పడి రివర్స్ గేజ్ లో దూసుకుపోతోంది.